హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సంధ్య యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో హాకీ యొక్క హిస్టరీ చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు వీడియోలో హాకీ ఫీల్డ్ యొక్క మెజర్మెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మన ఛానల్లో పాత వీడియోస్ ఉన్నవి, వాటిల్లో మన సబ్జెక్ట్ సంబంధించిన సమాచారం చాలా ఉన్నది. అలాగే గ్రాండ్ టెస్ట్ల యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి వివరించడం జరిగింది. మీరు తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. టాపిక్లోకి వెళ్తే హాకీ ఫీల్డ్. ఈ హాకీ ఫీల్డ్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. హాకీ కోర్ట్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. లెంత్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే కోర్ట్ యొక్క లెంత్ పొడవు అనేది 91.40 మీటర్స్. యార్డ్స్లలో చెప్పాలంటే 100 యార్డ్స్ ఉంటుంది. సైడ్ లైన్ లేదా టచ్ లైన్ అని కూడా అంటారు. ఈ పొడవుని సైడ్ లైన్ లేదా టచ్ లైన్ అంటారు. పొడవు అనేది 91.40 మీటర్స్ ఉంటుంది. యార్డ్స్లలో అయితే 100 యార్డ్స్ ఉంటుంది. వైడ్ ఆఫ్ ద ఫీల్డ్. వైడ్ ఆఫ్ ద ఫీల్డ్ వెడల్పు అనేది 55 మీటర్స్ ఉంటుంది. యార్డ్స్లలో 60 యార్డ్స్ ఉంటుంది. దీనినే బ్యాక్ లైన్ అంటారు. షూటింగ్ సర్కిల్, దీనిని డి ఏరియా అని కూడా అంటారు. 14.63 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే బ్యాక్ లైన్ నుంచి 14.63 మీటర్స్ దూరంలో ఉంటుంది. అయితే దీన్ని యార్డ్స్లో చెప్పాలంటే 16 యార్డ్స్. డి ఏరియా లేదా షూటింగ్ సర్కిల్ని యార్డ్స్లలో 16 యార్డ్స్, అలాగే 14.60 మీటర్స్లలో చెప్తారు. లైన్ టు పెనాల్టీ స్పాట్. గోల్ లైన్ నుంచి పెనాల్టీ స్పాట్కు మధ్య డిస్టెన్స్ అనేది 6.40 మీటర్స్ ఉంటుంది. అంటే 7 యార్డ్స్. డయామీటర్ ఆఫ్ ద పెనాల్టీ స్పాట్. పెనాల్టీ స్పాట్ యొక్క డయామీటర్ అనేది 150 మిల్లీమీటర్స్ ఉంటుంది. పెనాల్టీ కార్నర్ మార్క్స్ ఫ్రమ్ పోస్ట్. గోల్ పోస్ట్ నుంచి పెనాల్టీ కార్నర్ మార్క్స్ అనేవి 4.97 మీటర్లో ఒకటి, 9.975 మీటర్లలో ఒకటి ఉంటుంది. 23 మీటర్స్ ఏరియా లైన్ ఫ్రమ్ ఎండ్ లైన్. 23 మీటర్స్ ఏరియా లైన్ నుంచి ఎండ్ లైన్ అనేది 22.90 మీటర్స్ దూరంలో ఉంటుంది. బ్రోకెన్ లైన్ ఫ్రమ్ సర్కిల్ లైన్స్. బ్రోకెన్ లైన్ అనేది ఈ సర్కిల్ లైన్ నుంచి డి ఏరియా నుంచి 5 మీటర్ దూరంలో ఉంటుంది. వైడ్ ఆఫ్ ద ఆల్ లైన్స్. అన్ని లైన్ల యొక్క వెడల్పు అనేది 75 మిల్లీమీటర్స్ ఉంటుంది. డిస్టెన్స్ బిట్వీన్ పోస్ట్ 3.66 మీటర్స్ బిట్వీన్ ఇన్నర్ ఎడ్జెస్. వైడ్ ఆఫ్ ద క్రాస్ బార్. క్రాస్ బార్ యొక్క వెడల్పు అనేది 50 mm ఉంటుంది. ఇది ఖచ్చితంగా వైట్ కలర్లోనే ఉంటుంది. రెక్టాంగులర్ సెక్షన్లో ఉంటుంది. డీప్ ఆఫ్ ద క్రాస్ బార్ 75 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ద బ్యాక్ బోర్డు 3.66 మీటర్స్. బ్యాక్ బోర్డు యొక్క పొడవు అనేది 3.66 మీటర్స్ ఉంటుంది. హైట్ ఆఫ్ ద బ్యాక్ బోర్డు. బ్యాక్ బోర్డు యొక్క హైట్ అనేది 46 మిల్లీమీటర్స్ ఉంటుంది. అలాగే లెంత్ ఆఫ్ ద సైడ్ బోర్డు. సైడ్ బోర్డ్ అనేది 1.20 మీటర్స్ ఉంటుంది. హైట్ ఆఫ్ ద సైడ్ బోర్డు 460 మిల్లీమీటర్స్ ఉంటుంది. నెట్ మెష్ అనేది 45 మిల్లీమీటర్లో ఉంటుంది. ఫ్లాగ్ హైట్ అనేది 1.20 మీటర్ నుంచి 1.50 మీటర్ ఉంటుంది. విడ్త్ ఆర్ లెంత్ అనేది 30 సెంటీమీటర్స్ లేదా 300 mm ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ 4. నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేవి 4 ఉంటాయి. స్టిక్ యొక్క లెంత్ అనేది 105 సెంటీమీటర్స్ ఉంటుంది. వెయిట్ అనేది 737 గ్రామ్స్ ఉంటుంది. స్టిక్ పాస్ రింగ్ ఇంటీరియర్ డయామీటర్ అనేది 51 మిల్లీమీటర్ ఉంటుంది. బాల్ యొక్క షేప్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది. వైట్ ఆర్ అగ్రీడ్ కలర్లో ఉంటుంది. అనేది 156 గ్రామ్స్ టు 163 గ్రామ్స్ ఉంటుంది. క్రికెట్ బాల్ వెయిట్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. 156 గ్రామ్స్ టు 163 గ్రామ్స్ ఉంటుంది. సర్కంఫరెన్స్ అనేది 224 mm టు 235 mm అంటే 235 మిల్లీమీటర్స్ ఉంటుంది. ప్లేయర్స్ టీమ్ 16 మెంబర్స్ ఉంటారు. హెచ్జిఎఫ్ఐ ప్రకారం 18 మెంబర్స్ ఉంటారు. ప్లేయింగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు 11 మెంబర్స్ ఉంటారు. ఆట ఆడే సమయంలో 11 మెంబర్స్ ఉంటారు. సబ్స్టిట్యూషన్ అప్ టు 5 మెంబర్స్ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటారు. రోలింగ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది. హ్యాండ్ ప్రొటెక్టర్. గోల్ కీపర్ లెంత్ 355 మిల్లీమీటర్స్, విడ్త్ 228 మిల్లీమీటర్స్. అలాగే లెగ్ గార్డ్ అనేది
300 millimeters. ఫ్లాగ్ పోస్ట్ వీటి యొక్క హైట్ అనేది 1.20 మీటర్స్ టు 1.50 మీటర్స్ ఉంటుంది. విడ్త్ లేదా లెంత్ అనేది 30 సెంటీమీటర్స్ లేదా 300 mm ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేవి 4 ఉంటాయి. స్టిక్ దీని యొక్క లెంత్ అనేది 105 సెంటీమీటర్స్ ఉంటుంది. వెయిట్ అనేది 737 గ్రామ్స్ ఉంటుంది. పాస్ రింగ్ ఇంటీరియర్ డయామీటర్ అనేది 51 మిల్లీమీటర్స్ ఉంటుంది. బాల్ దీని యొక్క షేప్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది. వైట్ ఆర్ అగ్రీడ్ కలర్లో ఉంటుంది. వెయిట్ అనేది 156 గ్రామ్స్ టు 163 గ్రామ్స్ ఉంటుంది. క్రికెట్ బాల్ యొక్క వెయిట్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. సర్కంఫరెన్స్ 224 మిల్లీమీటర్స్ టు 235 మిల్లీమీటర్స్ ఉంటుంది. ప్లేయర్స్ టీంలో 16 మెంబర్స్ ఉంటారు. SGFA ప్రకారం 18 మెంబర్స్ ఉంటారు. ప్లేయింగ్ ప్లేయర్స్ 11 మంది, 11 మెంబర్స్ అంటే ఆట ఆడే సమయంలో 11 మెంబర్స్ ఉంటారు. సబ్స్టిట్యూషన్ అనేది అప్ టు 5 రోలింగ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది. హ్యాండ్ ప్రొటెక్షన్ ప్లేయర్స్ యొక్క హ్యాండ్ ప్రొటెక్షన్ అనేది లాంగ్ 290 మిల్లీమీటర్స్ ఉంటుంది. వైడ్ 180 మిల్లీమీటర్స్ ఉంటుంది. హైట్ అనేది 110 మిల్లీమీటర్స్ ఉంటుంది. హ్యాండ్ ప్రొటెక్టర్ గోల్ కీపర్ యొక్క హ్యాండ్ ప్రొటెక్టర్ అనేది లెంత్ 355 మిల్లీమీటర్ ఉంటుంది. విడ్త్ 228 మిల్లీమీటర్ ఉంటుంది. అలాగే లెగ్ గార్డ్ అనేది 300 మిల్లీమీటర్స్ ఉంటుంది. గేమ్ మ్యాచ్ స్టార్ట్ విత్ సెంటర్ పాస్తో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 4 క్వార్టర్స్ ఉంటాయి. ఈచ్ క్వార్టర్ అనేది 15 మినిట్స్ ఉంటుంది. రెస్ట్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వార్టర్స్ 2 క్వార్టర్ల మధ్య ఫస్ట్ మరియు సెకండ్ క్వార్టర్స్ మధ్య 2 మినిట్స్ ఇంటర్వెల్ ఉంటుంది. అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ క్వార్టర్స్ మధ్య 5 మినిట్స్ ఇంటర్వెల్ ఉంటుంది. డ్యూరేషన్ జూనియర్స్ అండ్ అదర్ కేటగిరీస్ 70 మినిట్స్ ఉంటుంది. 35 + 5 + 35. అఫీషియల్స్ మెయిన్ ఎంపైర్స్ 2 ఉంటారు. అలాగే టెక్నికల్ అఫీషియల్స్ 2 ఉంటారు. టెక్నికల్ డైరెక్టర్ అనేది 1 ఉంటారు. వార్నింగ్ కార్డ్స్ గ్రీన్ కార్డ్ వార్నింగ్ ఆర్ 2 మినిట్స్ సస్పెన్షన్. గ్రీన్ + గ్రీన్ = ఎల్లో కార్డ్ అనేది 5 మినిట్స్ సస్పెన్షన్ ఉంటుంది. ఎల్లో + ఎల్లో రెడ్ అంటే 2 గ్రీన్ కార్డులు చూపిస్తే 1 ఎల్లో కార్డ్ చూపించినట్లు, 2 ఎల్లో కార్డులు చూపిస్తే రెడ్ కార్డ్ చూపించినట్టు. రెడ్ కార్డ్ అనేది సస్పెన్షన్ ఫ్రమ్ మ్యాచ్ అంటే సస్పెన్స్ అవుతారు.